రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య రాజకీయ విమర్శలు నానాటికి పెరుగుతున్నాయి. రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా కూడా మారుతూ ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి ఈ రాజకీయ విమర్శలు వస్తూ ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి మిగలడు అంటూ కేటీఆర్ కమెంట్ చేస్తూ ఉంటే, కేసీఆర్ కుటుంబం అసలు పార్లమెంటు ఎన్నికల తర్వాత మిగలదు, అందరూ అరెస్ట్ అవుతారంటూ కూడా రేవంత్ రెడ్డి కమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్, రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య రాజకీయ విమర్శలు నానాటికి పెరుగుతున్నాయి. అవి ఎంతవరకు పెరుగుతున్నాయి అంటే రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు దారితీస్తూ ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వాళ్ళ విమర్శలు వెళుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తరువాత అసలు మీ కుటుంబం మిగలదు, అందరూ జైలుకి వెళ్తారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, ఇటు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు నీ ప్రభుత్వం నిలవదు, నువ్వు నిలవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ రాజకీయ విమర్శలు ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం. లోక్సభ ఎన్నికలు పోలింగ్ రోజు వరకు కూడా అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి మధ్య డెఫినెట్గా ఇలాంటి మాటల యుద్ధాన్ని, పరుష పదజాలాన్ని కూడా మనం వినొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు కేసీఆర్ మీద ఎంత పరుష పదజాలను ఉపయోగించారు, కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద ఎంత పరుష పదజాలను ఉపయోగించారు, అలాగే కేసీఆర్ కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి మీద ఎలాంటి పరుష పదజాలను ఉపయోగించారో మనం చూసాం. తెలంగాణలో పరుష పదజాలం అనేది కొంత మూత తక్కువే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. అమ్మ మొగుడు లాంటివి లేవు. బట్ ఇక్కడ నువ్వెంత అంటే నువ్వెంత ప్లస్ ఇలాంటి చాలా కొంచెం వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి రకుల్ రావు అని చెప్పి రేవంత్ రెడ్డి కేటీఆర్ని అంటాం, ఇలాంటి వాటికి వెళ్ళాడు. అలాగే రేటంత రెడ్డి అని ఇతను అంటాం, ఇలాంటి వాటికి వెళ్ళారు తప్పితే బూతులకి అయితే వెళ్ళలేదు. కానీ కొంత సెటరిక్గా, కొంత అప్పుడప్పుడు పరుష పద్యాలతో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళేదంటే నా వెంట్రుకు కూడా వేయకలేరు నువ్వు అని చెప్పి అన్నాడు కేటీఆర్. ఎవరిని? రేవంత్ రెడ్డిని. నేను అనుకోవటం ఈ డైలాగ్ ఏదైతే ఉందో, ఈ డైలాగు కల్వకుంట ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశాలు, ఇవి స్పీడ్గా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ మాట ఎప్పుడు అన్నాడు కేటీఆర్? నా ఇంటికి కూడా పీకలేరని ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అన్నాడు. కవిత తీహార్ జైలుకి వెళ్ళడానికి ముందు కేటీఆర్ అక్కడికి వెళ్ళాడు. ఢిల్లీలో దాదాపు 4-5 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత నాకు తెలిసినంత వరకు జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కొంత ఆయన లాబింగ్ నడిపుంటారు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ తోటి టచ్లోకి వెళ్ళుంటారు. ఎందుకు వెళ్ళుంటారంటే, బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ బీజేపీ బ్లంట్గా రిజెక్ట్ చేసింది. ఆల్టర్నేటివ్ ఏంటి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తోటి లైజనింగ్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. కేటీఆర్ చేసి ఉంటారు. పోస్ట్ ఎలక్షన్లో అవసరం అయితే పొత్తు మేము పెట్టుకుంటాము అనేటువంటి ఒక సంకేతం అయితే ఇచ్చి ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఎవరి ద్వారా పంపించైనా ఉండొచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే, కేసీఆర్ ఏమన్నాడంటే, ఈ మధ్యకాలంలో మళ్ళీ తెలంగాణలో నన్ను గెలిపిస్తే కనుక ఈ పాటికి సగం దేశాన్ని చిచ్చు పెట్టి ఉండేవాడిని, దేశానికి చిచ్చు రాజేసి ఉండేవాడిని అని చెప్పి అన్నాడు. అంటే పొలిటికల్ చిచ్చు రాజేసి ఉండేవాడిని అన్నాడు. అంటే ఇదంతా ఇప్పుడు బీజేపీతో బెడిసిన తర్వాత, యాక్చువల్గా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి వికటించిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ తోటి వీళ్ళు పోస్ట్ ఎలక్షన్లో ఏదో సంథింగ్ పెట్టుకొని ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మనం గమనించినట్టయితే, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్ని మనం గమనిస్తే, కాళేశ్వరం సంబంధించిన ఎంక్వైరీ స్లో అయిపోయింది. కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏం చెప్పారు? సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అన్నారు. ఆ తర్వాత రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేస్తూ జ్యుడిషియల్ విచారణ చేశారు. సో అక్కడికి వెళ్తే ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి చాలా చేశారు. హౌస్ కమిటీలు వేశారు, చాలా చేశారు. సిట్టింగ్ జడ్జి విచారణలు చేశారు, చాలా చేశారు. ఏమైంది? ఏం కాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని విచారణలు చేసినప్పటికి కూడా
బీఆర్ఎస్ పార్టీకి కానీ కల్వకుంట్ల ఫ్యామిలీకి కానీ ఏమీ కాదు అని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ. ఉమ్, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, డిజైన్ లోపం ఉంది అని చెప్పి క్లియర్ కట్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తుంటే ఉమ్, ఇప్పటి వరకు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోలేదు. ఒక ఇద్దరినో ఏమో అధికారులను సస్పెండ్ చేశారు. ఉమ్, సో అది ఏమీ కాదు, ఆ విచారణ అంతే. ఇక అదే దాన్ని ఆల్మోస్ట్ ఇంకా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది త్వరలోనే. ఉమ్, ఇక తర్వాత వచ్చినటువంటి కేసు ఏంది? ఫోన్ ట్యాపింగ్ కేసు అదే కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఇది కుట్రపూరితం అని చెప్పి 120B ఏదో సెక్షన్ ఉంది. ఉమ్, ఆ సెక్షన్ లేకుండా ఛార్జ్ షీట్ వేశారు ప్రణీత్ రావు మీద. ఉమ్, అంటే అప్పుడే ఆ కేసు బలహీన పడిపోయిందని చెప్పి కొంతమంది ఆల్రెడీ చర్చ మొదలుపెట్టారు. ఉమ్, అంటే ఈ కేసులు బలహీనంగా చేస్తూ వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఏఐసిసి నుంచి కొన్ని సంకేతాలు వచ్చి ఉండవచ్చు. ఓకే. ఏఐసిసి నుంచి పోస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా 1-2 ఎంపీలు వస్తే అవసరం పడవచ్చు మనకి, ఉమ్, కాబట్టి లోక్సభ ఎన్నికల దాకా ఆగుదాము అనేటువంటి యాంగిల్లో ఉండొచ్చు. ఉమ్, సో ఎంక్వైరీలు అన్నీ స్లో అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఉమ్, మొత్తం ఎంక్వైరీలు అన్నీ చాలా స్లోగా నడుస్తున్నాయి. అవి లోక్సభ ఎన్నికల దాకా ఇలానే ఉంటాయి. ఉమ్, లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు అసలు వ్యవహారం బయటపడుతుంది. ఉమ్, అందుకని చెప్పి ముందు నుంచి ఏమంటున్నాడు కేటీఆర్, నా వెంట్రుకు కూడా వేయకలేరు అంటున్నాడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత. ఉమ్, అంటే అర్థం ఏంటి? ఈ కేసులు అక్కడి నుంచి ఆదేశం ఉంటుంది ఏఐసిసి నుంచి, ఇక్కడ సీఎం ఏం చేయలేడు అనేటువంటి కోణంలో ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు. ఉమ్, తర్వాత ఇంకో మాట అంటున్నాడు, రేవంత్ రెడ్డి అని అతను బీజేపీలోకి వెళ్ళేటువంటి మొట్టమొదటి లీడర్ లోక్సభ ఎన్నికల తర్వాత అంటున్నాడు. కాంగ్రెస్లో మొట్టమొదట ఎవరైనా బీజేపీలోకి వెళ్తారు లోక్సభ ఎన్నికల తర్వాత అని అంటే ఉమ్, రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నాడు. ఇదే విషయాన్ని ఏఐసిసికి కూడా అక్కడ చెప్పుంటారు, ఉమ్, ఏదో ఒక రూపంలో చెప్పి అక్కడ ఆల్మోస్ట్ కంప్లైంటో లేదంటే ఇంకో రకంగా సజెషనో ఏదో వచ్చి ఉంటారు. ఉమ్, ప్రత్యర్థి పార్టీ కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు అగ్రెసివ్గా మారాడు. ఇప్పుడు కేటీఆర్ అగ్రెసివ్గా మారి నా వెంట్రుకు కూడా బేకలో ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి అంటున్నాడు. ఉమ్, ఎన్ని ఎంక్వైరీలు వేస్తావు? నువ్వు పరిపాలన చేయకుండా, నువ్వు 100 రోజుల పరిపాలన అయిపోయింది, ఇంతవరకు నువ్వు చేసినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉమ్, నువ్వు కావాలని డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అన్నావు, కాళేశ్వరం కుంభకోణం అన్నావు, లేదంటే భూముల కబ్జా అన్నావు, ఉమ్, ఇవన్నీ అన్నావు కదా. ఏదన్నా ఉంటే తెలుసుకోపో, నా ఇంటికి కూడా బేకలేవు, ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో అని అంటున్నాడు. అంటే ఆ కేసులు ఎన్ని పెట్టుకున్నా కానీ ఏం కాదు అనేది ఢిల్లీ నుంచి ఒక అభయహస్తం లేదంటే ఒక హామీ వచ్చి ఉండొచ్చు. ఉమ్, అందుకే కేసులు కూడా స్లో అవుతున్నాయి. సో కాబట్టి ఈ మాటల యుద్ధం తప్పితే లోక్సభ ఎన్నికల వరకు కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి మధ్య ఈ కేసుల వల్ల ఏమీ కాదు. ఇదంతా కేవలం పొలిటికల్ గేము. లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వాటిని కొంచెం చూపించి హీట్ ఎక్కించడానికి తప్పితే నిజంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు లేదా నా సంపదను ఏదైతే దోచేశారో కల్వకుంట్ల ఫ్యామిలీ, వాటిని రికవరీ చేసేటువంటి పరిస్థితి ఉందంటే లేదు అని చెప్పి చెప్పచ్చు. ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఆయన ఏం చెప్పాడు? నరేంద్ర మోడీ 2014లో బ్లాక్ మనీ తీసుకొచ్చి నేను ప్రతి వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పారు. ఆ స్థాయిలో రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? కల్వకుంట్ల ఫ్యామిలీ దోచేసినటువంటి సంపదను మళ్ళీ రికవరీ చేసి దాన్ని తెలంగాణ ప్రజలు పంచుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ చెప్పారు. అది కేవలం ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఒక హామీ తప్ప అది సాధ్యం కాదు అనేదానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కానీ, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఆల్రెడీ చెప్పేశాడు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ముఖ్య నేత చెప్తేనే నేను చేశానని, కానీ ఇంతవరకు ఏం చేయలేదు కదా. కనీసం ఆయన పేరు కూడా పెట్టలేదు కదా. ఆ ముఖ్య నేత ఎవరో బయట పెట్టలేదు, ఆ ముఖ్య నేత పేరు ఛార్జ్షీట్లో పెట్టలేదు ఇంతవరకు. సో కాబట్టి కేసులు స్లో అయిపోతున్నాయి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించింది ఉంది, అలాగే ఈ మిల్లులకు సంబంధించినటువంటిది ఉంది, ఏది బియ్యం కుంభకోణం అది వదిలిపెట్టేశారు. తర్వాత ఇప్పుడు సచివాలయానికి సంబంధించి ఎక్సెస్ ఏదో 300 కోట్లు తీసుకున్నారని ఉంది. ఊరికి అది పబ్లిక్లోకి లీకులు ఇవ్వడం తప్పితే, అదే చెప్పాడు కేటీఆర్ కూడా, నువ్వు యూట్యూబ్ ఛానల్స్కి లేదా సోషల్ మీడియాకి లీకులు ఇచ్చి అదేదో చేసుకుంటున్నావు, ఇంటికి కూడా బేకలేవు అన్నాడు. సో రేవంత్ రెడ్డి మరి
కేటీఆర్ ఇంటికి పేకల్లా లేడనేది మనం చూడాలి. ఈ Okay. కేవలం మాటలకు సంబంధించినటువంటివే. కల్లగుంట ఫ్యామిలీని ఒకే జైల్లో పెడతాను అది ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఇంటికి కూడా పేకలేవు అని ఆయన అంటున్నాడు. మరి ప్రభుత్వం నువ్వు పెట్టుకున్నావు కదా, ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది కదా, నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేసి లోపల ఇట్లేదు, జైల్లో పెట్టిన ఇంతవరకు ఒకళ్ళని కూడా జైల్లో పెట్టలేదు కదా నువ్వు పొలిటీషియన్స్ని, మరి ఎందుకు పెట్టలేదు అంటే దీంట్లో పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. ఓకే. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇప్పటివరకు మాటల యుద్ధం మాత్రం ఉంటుంది కానీ తర్వాత ఏముండదు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు, ప్రభుత్వం నిలబడదని చెప్తున్నాడు. Hmm. సో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఓకే. కాబట్టి దీన్ని మాటల యుద్ధం కింద తీసుకోవాలి. ఈ కేసులు ఈ ఎంక్వైరీలు చూసిన తర్వాత ఏదో జరిగిపోద్దని చెప్పి మనం